ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. శ్రీకారం. పెళ్ళి. రెండక్షరాల ఈ మాట వింటే చాలు, తలుచుకుంటే చాలు, కళ్ల ముందు ఓ మనోజ్ఞ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. పచ్చని గడపలు, మామిడాకుల తోరణాలు, కళకళలాడే కళ్యాణ మండపాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, వధూవరుల సిగ్గులు, స్వప్నాలు, పట్టుచీరల ఆర్భాటాలు, పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, షడ్రసోపేతమైన భోజనాలు. భారతీయతకు అద్దం పడుతుంది పెళ్లి. హిందూ సంస్కృతికి నిలువెత్తు భాష్యం పెళ్లి కార్యక్రమం. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు వెరసి 100 ఏళ్ల జీవితం. పెళ్ళంటే ఒక వేడుక, ఒక ముచ్చట, ఒక ఆనందం, ఒక ఆర్భాటం, ఒక సంయోగం, ఒక సందేశం, ఒక అపూర్వ అనిర్వచనీయమైన అనుభూతి, జీవిత ధర్మాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించే మహత్తర ఘటన. జీవకణానికి న్యూక్లియస్ ఎంత ప్రాణావసరమో జీవితానికి పెళ్లి అంతే. జీవితానికి ప్రధానమైంది పెళ్లి. జీవితాన్ని మలుపు తిప్పేది పెళ్లి. జీవితానికి అర్థం చెప్పేది పెళ్లి. జీవిత పరమార్థాన్ని వివరించేది పెళ్లి. జీవితానికి ధన్యత చేకూర్చేది పెళ్లి. జననం నుంచి మరణం వరకు సమస్తము పెళ్లితోనే ముడిపడ్డాయి, పెళ్లి చుట్టూనే తిరుగుతాయి. ఆదిమ దశ. ఒకానొకప్పుడు మనిషి జంతువులా జీవించాడు, జంతువులా ప్రవర్తించాడు. తల్లి, తండ్రి, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి లాంటి వావి వరసలు లేకుండా అచ్చం జంతువులానే బ్రతికాడు. ఆకలిస్తే తినడం, దాహమేస్తే త్రాగడం, వాంఛ కలిగితే కోరిక తీర్చుకోవడం జంతువులానే చేశాడు. సంతానోత్పత్తిని చేశాడు. కానీ ఎవరితో పుట్టారో తెలీదు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు, ఎలాంటి అనుబంధము పెంచుకోనూ లేదు. ఆనాటి సమాజంలోని స్త్రీ పురుషులంతా ఉమ్మడి వ్యవస్థలోని భాగస్థులు, ఉమ్మడి సెక్స్ పార్ట్నర్స్. వారికి పుట్టిన పిల్లలు సమాజపు సంతానం. ఆహారము, ఆస్తి, ఆయుధాలు అన్నీ కూడా సమాజానివి. జత కట్టడం. జత కూడడం లేక జత కట్టడం అనేది ప్రకృతిలోనే ఉంది. పశుపక్షాతులు సైతం జత కడతాయి. కొన్ని పక్షి జాతుల్లో ఈ జతబంధం అపూర్వం అని చెప్పాలి. జత కట్టడంలో ఉన్న ఆనందాన్ని ఏ జీవి ఎన్నడూ దాచుకోలేదు. తమకిష్టమైన జోడిని ఎంచుకుని వారితో మానసిక, శారీరక ఆనందం పొందుతారు. లైంగిక అవసరం దృష్ట్యా కావచ్చు, సంతానార్థం కావచ్చు, ఆడామగ కలవడం అనివార్యం. కాలక్రమేణా కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఈ జతకట్టడమే పెళ్లిగా రూపాంతరం చెందింది. ఆ బంధం శాశ్వతం చేయడానికి కొన్ని నియమాలు, నిబంధనలు విధించుకుంది. అవసరాల దృష్ట్యా, మారిన పరిస్థితుల దృష్ట్యా మార్పు చేర్పులకు లోనై నేటి వివాహ వ్యవస్థగా రూపుదిద్దుకుంది. పరిణామ క్రమంలో మనిషి గుహల్లో, చెట్ల కింద బతికాడు. జంతుబలం లేకపోయినా సహకారం, సంఘటితం అతన్ని ప్రబల శక్తిగా మార్చింది. జంతుజాలం మీద ఆధిక్యత సాధించి తన జాతిని రక్షించుకోవడమే కాక వృద్ధి చేసుకుంటూ వచ్చాడు మనిషి. ఎక్కడ ఆహారం లభిస్తే అక్కడికి గుంపులుగా సంచారం సాగించాడు. మెల్లగా పశుపాలన మొదలైంది. స్వయంగా విత్తనాలు నాటి మొక్కల్ని పెంచడం తెలిసింది. వ్యవసాయం మనిషి దిశను మార్చేసింది. నదీతీర ప్రాంతాల్లో స్థిర నివాసం మొదలైంది. స్వంత ఆస్తి ప్రవేశించింది. ఉమ్మడి కాస్త నాదిగా విడిపోయింది. నేను, నాది, నా సంతానం అన్న భావన వేరూనింది. అయినప్పటికీ బహుభార్యాత్వం, బహుభర్తృత్వం కొనసాగింది. ఎవరికి చెందినవారో గుర్తింపబడడం అవసరం, అనివార్యం అయింది. జతకట్టడం మొదలైంది. ఆ బంధానికి ఒక సుస్థిర రూపం ఇవ్వాల్సి వచ్చింది. ఫలితంగా పెళ్లి పురుడు పోసుకుంది. సమాజపు నీతి నియమాల్ని రక్షిస్తూ ఏర్పాటు చేసిన ఒక కట్టుబాటు పెళ్లి. ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే భావనకు మూలం సామాజిక ధర్మమే. పెళ్లి వ్యక్తిగతమైంది కాదు, సమాజపరమైన ఒక వ్యవస్థ. వివాహ వ్యవస్థ. శ్వేతకేతువు అనే సంస్కర్త వివాహ వ్యవస్థకి రూపకల్పన చేసినట్టు మహాభారతంలోని
ఒక ప్రస్తావనను బట్టి తెలుస్తోంది. నాటి కాలంలో మగాడు ఎలా ఓలా ప్రలోభ పెట్టి తన కోరిక తీర్చుకునేవాడు. ఈ దశలోనే ఉద్దాలకుడనే మునింటికి వచ్చిన అతిథి ముని భార్యతో పొందు కోరాడు. సాధ్వి అయిన తన తల్లిని అలా పరాయివాడు కామించడం కొడుకు శ్వేతకేతువుకి దుర్భరంగా తోచింది. గొప్ప తపస్శాలి అయిన శ్వేతకేతువు ఉగ్రుడయ్యాడు. ఇది మొదలుగా వివాహితులను పరులు కోరడానికి వీల్లేదు, మానవజాతికి ఈ రకమైన కట్టడిని నేను ఏర్పాటు చేస్తున్నాను అని తీవ్ర స్వరంతో ప్రకటించడాన్ని భారతంలోని ఆదిపర్వం వివరించింది. సామాజికమైన నైతికమైన కట్టుబాట్లు విధించి వివాహ వ్యవస్థకి రూపం కల్పించాడు శ్వేతకేతువు. పరస్త్రీ అపహరణ, వ్యభిచారాలు వగైరాలు పాపమని బోధించాడు. ఏ స్త్రీ అందైనను సంతానోత్పత్తి చేయుట దురాచారం అన్నాడు. పురుషుడు నిజభార్య ఎందే కాని పరస్త్రీలందు బిడ్డలను కనరాదని శాసించాడు. పవిత్రమైన వివాహ బంధాన్ని సామాజిక ధర్మంగా నిర్దేశించాడు. అది నేపథ్యంగా భారతీయ వివాహ వ్యవస్థలో ఒక స్పష్టత చోటు చేసుకుంది. కామ విషయంలో క్రమశిక్షణ మొదలైంది. వేదకాలం నాటికే వివాహ వ్యవస్థ బలంగా వేళ్లూనుకుంది. ఋగ్వేదంలో వివాహ సూక్తం ప్రత్యేకంగా ఉంది. సుమారు 3500 సంవత్సరాల కన్నా ముందే వేదకాలంలో మొదలైన వివాహ వ్యవస్థ నేటికి కొనసాగుతోంది, రేపు కొనసాగబోతోంది. వివాహ పద్ధతుల్లో, కర్మకాండల్లో, ఆచార వ్యవహారాల్లో మార్పు వచ్చి ఉండొచ్చు. భార్యాభర్తల భూమికల్లో పెనుమార్పులే వచ్చి ఉండొచ్చు. కానీ ఆ వ్యవస్థ మాత్రం చెక్కు చెదరలేదు. ఆ సుదృఢత వివాహ వ్యవస్థ ఔన్నత్యంలోనే ఉన్నది. వేదాలలో వివాహం. ఋగ్వేద కాలానికే వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఋగ్వేదంలో 10వ మండలంలోని 85వ సూక్తంలోనూ, అథర్వవేదం 14వ కాండలోని 1, 2వ అనువాకంలోనూ వివాహం గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి వివరించబడింది. ఋగ్వేదం సూర్య మనసున పతిని కోరింది. సూర్యుడు తన పుత్రి సూర్యను ప్రదానం చేయనప్పుడు సోముడు ఆమెను పెళ్లాడదలిచినాడు. కానీ అశ్వినులనే వరులుగా స్వీకరించుట జరిగినది. అథర్వవేదంలో సవితాపుత్రి సూర్య వివాహపు కథ చెప్పబడింది. వివాహ కార్యక్రమము పేర్కొనబడింది. వివాహము కన్య తండ్రి ఇంట జరుగును అని ఆరంభమై కన్యాదానము, లాజహోమము, అగ్ని ప్రదక్షిణ, 7 గీతలు గీయించి కన్యను దాటించుట, గృహప్రవేశం వగైరాలతో సాగి యజమాని తన కుటుంబ సహితముగా మధురాన్నమును భక్షించున్నది అనే వాక్యంతో ముగుస్తుంది. కొన్ని పక్షిజాతులలో దాంపత్యం అపూర్వం. జతబాసిన క్రౌంచపు విషాదమే రామాయణ మహాకావ్య నిర్మాణానికి ఆధారం కదా. మనిషి పశుపక్షాదుల నుండి నేర్చినాడో, అవసరమే అలా చేసిందో విడిపోని జంటను గురించి ఆలోచించాడు. ఇరువురిని కలుపుటకు వివాహమను పవిత్ర బంధమును ఏర్పరిచాడు. అనన్యా ఘనేవాహం అని వాల్మీకి సీతతో అనిపించినను, వాగర్థావివ సంప్రక్తో అని కాళిదాసు ప్రార్థించినను ఈ వివాహ బంధమును నిలుపుటకే. సాహిత్యమున ముప్పావు మూవీసము ఇందుకే అంకితమగుచున్నది. ఇది నాటి మాట, నేటి మాట, రేపటి మాట అంటారు అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య. వేదవాక్కులు. ఋగ్వేద అథర్వవేదాల్లోని వివాహానికి సంబంధించిన కొన్ని మంత్రాలకు అర్థాలు. ఈమెను పితృవంశము నుంచి విడదీయుచున్నాను. భర్తవంశము నుండి కాదు, భర్తతో ఆమెను సంబద్ధన చేయుచున్నాను. మామలకు సామ్రాజ్ఞి వగుము, బావలకు సామ్రాజ్ఞి వగుము, మరుదులకు సామ్రాజ్ఞి వగుము, అత్తలకు సామ్రాజ్ఞి వగుము. నీవు నాకు ధర్మపత్నివి, నేను నీకు గృహపతిని అగుచున్నాను. నీవు సుమంగళివి, గృహిణివి. పతికి శుభము, మామకు ముదము, అత్తకు సుఖము కలిగించుటకు గృహమున ప్రవేశించుము. అత్తమామలకు, పతికి, గృహములకు, వారందరకు సుఖదాయనివై వారికి పుష్టి కలిగించుము. మీరు తల్లిదండ్రులగుటకు ఋతుకాలమున సంగమించండి. మీరు వీర్యము వలన తల్లిదండ్రులు కండి. అందరి వలనే పురుషుడు స్త్రీని ఆరోహించుగాక. సంతానము కలిగించి ధనమును పెంచండి. వివాహమున పాణిగ్రహణమప్పటిది. నీ సౌభాగ్యము కొరకు నేను నీ పాణిగ్రహం చేయుచున్నాను. నన్ను పతిగా పరిగ్రహించి వృద్ధావస్థ వరకు నడుపుము. ఇదే నా ప్రార్థన. భగ, ఆర్యమ, పూషా దేవతలు గార్హపత్యము కొరకు నిన్ను నాకిచ్చినారు. మీరు కలిసి ఉండండి, విడిగా ఉండవద్దు. ఎంతో కాలము జీవించండి.
పుత్ర పౌత్రులతో ఆడుకొనుచు ఆనందించుచు మీ గృహమున ఉండండి. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి. ప్రపంచంలోని అన్ని జాతుల్లోనూ వివాహ వ్యవస్థ ఉంది. ఆయా ప్రాంతాల, దేశాల అవసరాలు, విశ్వాసాలు, కాలమాన పరిస్థితులను బట్టి పెళ్లి యొక్క స్వరూప స్వభావాల్లో భేదాలున్నాయి. అయినప్పటికీ స్థూలంగా ఒకే రకపు చట్టం కలిగి ఉంది. వధూవరుల ఎన్నిక ఒక కర్మకాండ లేక తంతు లేక వేడుక ద్వారా స్త్రీ పురుషుల్ని పెళ్లితో కలిపి భార్యాభర్తల్ని చేయడం ప్రతి చోటా ఉన్నది. కేవలం పెళ్లి చేసి చేతులు దులుపుకోరు. కొత్త జంట తమ కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడతారు. ఆహార పదార్థాలు, వంట సామగ్రి, గృహోపకరణాలు, దుస్తులు, వాహనాలు సమకూరుస్తారు. ఈ రకంగా కుటుంబ వ్యవస్థ వర్ధిల్లడానికి దోహదపడుతున్నారు. తద్వారా సమాజ కళ్యాణంలో మరి ఇద్దరిని భాగస్థుల్ని చేస్తున్నారు. విభిన్నమైనది హిందూ సంస్కృతి. ఏ జాతి సంస్కృతి ఆ జాతికి గర్వకారణం. అయినప్పటికీ మిగతా సంస్కృతుల కన్నా హిందూ సంస్కృతి మహోత్కృష్టమైంది. పుట్టుక నుంచి గిట్టే వరకు సమస్త దశల్లోనూ దిశానిర్దేశం చేస్తుంది. ధర్మబద్ధ జీవితానికి అడుగడుగునా మార్గదర్శకం చేస్తుంది. వివాహం నుంచి, గర్భాధానం నుంచి మృత్యు పర్యంతం అన్ని కర్తల్ని, కర్మల్ని, క్రియల్ని ఆచార వ్యవహారాలతో శాస్త్రోక్తంగా నిర్వహింపజేస్తుంది. మానవ జీవితాన్ని సుఖమయము, శాంతిమయము చేయడానికి అహరహం తప్పిస్తుంది. మానవుణ్ణి పరిపూర్ణుడిగా, మహనీయుడిగా తీర్చిదిద్దడమే హిందూ సంస్కృతి యొక్క లక్ష్యం. సర్వే జనా సుఖినో భవంతు అనేది దాని ధ్యేయం. హిందూ ధర్మం. ప్రపంచంలో మూడో పెద్ద మతం హిందూ మతం. భారతదేశంలో 6000 సంవత్సరాలకి పూర్వం హిందూయిజం ఏర్పడిందని చెబుతారు. భారతదేశంలోనే కాక ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా అనేక ఇతర దేశాల్లోనూ హిందువులు విస్తరించారు. ఆచారాలు, భాష వేరైనప్పటికీ హిందువుల మౌలిక విశ్వాసాలు మాత్రం మారలేదు. వేదాలు, ఉపనిషత్తులు మొదలైన పవిత్ర గ్రంథాల బోధనాసారం ఉంటుంది హిందూ ధర్మం. ప్రపంచ ఉనికికి మూలమైన పంచభూతాలని, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటన్నిటినీ అర్చిస్తారు. వేదమంత్రాలు పఠిస్తారు. అడుగడుగునా మత ధర్మాలు పాటిస్తారు. బొట్టు మొదలైన మత చిహ్నాలు ధరిస్తారు. ధర్మార్థ కామమోక్ష సాధనే హిందూ యొక్క లక్ష్యం. ఆచార సంప్రదాయాలు. సంస్కృతి, ధర్మం, విజ్ఞానం, పరంపరా ప్రాప్తాలు. ఒకరి నుంచి మరొకరికి సక్రమించే సంపద, సమ్యక్ ప్రదానం. ఒక తరం నుంచి మరొక తరానికి చక్కగా గొప్పగా ఇచ్చేదే సంప్రదాయం. పెద్దలు సంతానానికి ఆస్తిపాస్తుల్ని వారసత్వంగా ఇస్తే సరిపోదు. ఆచారాలని, సంప్రదాయాలని, విద్యని, విజ్ఞానాన్ని, ధర్మ పరంపరని ఇవ్వాలి. అదే సాంస్కృతిక వారసత్వం. మనిషి మహోన్నతుడిగా రూపుదిద్దుకోవడానికి వీలు కల్పించే అపూర్వ సంపద. పూర్వ సంప్రదాయాల్ని తోలనడం గొప్పగా భావిస్తూ ఉంటారు కొందరు. అది సరికాదు. వాటి వెనుకనున్న అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించాలి. మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, యోగా, ఆయుర్వేదం, ధ్యానం మొదలైన వాటి వంక పాశ్చాత్యులు ఆశగా, ఆరాధనగా చూస్తున్నారంటే ఆ గొప్పదనం హిందూ సంస్కృతితే. భగీరథ ఉవాచ. గంగను దివి నుంచి భూమికి తీసుకొచ్చిన మహాత్ముడు భగీరథుడు. ఆ సందర్భంలో బ్రహ్మ వచ్చి, శభాష్ భగీరథ, నీ పెద్దలైన అంశుమంతుడు, దిలీపుడు సాధించలేనిది నువ్వు సాధించావు. నీవు మహోన్నతుడివి అని ప్రశంసించాడు. దానికి భగీరథుడిచ్చిన సమాధానం ఏమిటో చూడండి. స్వామి, మీరు చెప్పింది పూర్తి సత్యం కాదు. ఈ మహత్కార్యం నా ఒక్కడి వల్ల నెరవేరలేదు. నా పూర్వులు చేసిన కృషి, తపస్సుల వల్లే ఇది సాధ్యమైంది. అవి నా వద్దకు వచ్చాక ఫలించడం జరిగింది, అంతే. నా పెద్దలు ఆ కార్యాన్ని ప్రారంభించకుండా ఉండి ఉంటే, ఆ తపస్సు నాతోనే మొదలై ఉంటే అది ఫలించడానికి ఇంకో 2 తరాలు పట్టేవి. మా పూర్వీకులు నా వరకు తీసుకొచ్చిన తపోరూప సూత్రాన్ని నేను అందుకుని సాధించగలిగాను, అంతే. 4 దశలు. మానవుడి జీవనాన్ని వ్యక్తిగత జీవన వికాసం ఆధారంగా 4 భాగాలుగా అంటే ఆశ్రమాలుగా విభజించారు. బ్రహ్మచర్యము 25 సంవత్సరాల వరకు, గృహస్థము లేదా గార్హస్థ్యం 25 నుండి 50 సంవత్సరాల వరకు, వానప్రస్థము 50 నుండి 75 సంవత్సరాల వరకు, సన్యాసము 75వ సంవత్సరం నుండి మరణ పర్యంతము. గృహస్థాశ్రమమే మిగతా 3ంటికి ఆధారం. అంటే అవి గృహస్థును ఆశ్రయించి ఉంటాయి. మానవ కళ్యాణానికి
గృహస్థాశ్రమమే అత్యంత శ్రేయస్కరమైనది, సమస్త ప్రాణులకు ఆధారమైనది. వాల్మీకి రామాయణంలో చతుర్నాశ్రమణాంచ గార్హస్థ్యం శ్రేష్టముత్తమం అన్నారు. అంటే 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం సర్వశ్రేష్టమైనది. ఆశ్రమ ధర్మాలు: బ్రహ్మచర్యంలో స్నానాద్యనుష్ఠాలు నిర్వహించాలి. భక్తి శ్రద్ధలతో విద్యని అభ్యసించాలి. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆ జ్ఞానమే అతడి జీవనానికి పునాది అవుతుంది. గృహస్థాశ్రమంలో ప్రవేశించడము అంటే వివాహం చేసుకోవడమే. గృహస్థుడు అంటే ఇల్లు కలవాడని కాదు, భార్య కలవాడు అని అర్థం. ఇహై వస్తమ్మా వ్యౌష్టౌ విశ్వమాయూర్వస్నుతం క్రీడంతౌ పుత్నైర్భిప్రభి మోదమానౌ స్వస్తకౌ. భార్యాభర్తల గురించి అథర్వవేదంలో చెప్పిన శ్లోకం ఇది. గృహస్థాశ్రమంలోకి వధూవరులిద్దరూ సంతోషంగా ప్రవేశించి ఒకరి కోసం ఒకరు జీవించాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకూడదు. గృహస్థ ధర్మమనే రథానికి 2 చక్రాలుగా కొడుకులు, కూతుళ్ళు, మనుమళ్ళు, మనమరాళ్లతో ఆనందంగా గడపాలి. బ్రహ్మచారులు, సాధు సన్యాసులు, దీనులు, ఆర్తులు గృహస్థును ఆశ్రయించి జీవిస్తారు కనుక గృహస్థాశ్రమం ఉత్తమమైనదిగా కొనియాడబడింది. వానప్రస్థంలో బాధ్యతల్ని పిల్లలకు అప్పగించి వైరాగ్య భావనతో ఆధ్యాత్మిక జీవనం గడపాలి. రాగద్వేషాలు, మోహావేశాలు వదిలి నివృత్తి మార్గంలో ప్రయాణించడమే సన్యాసాశ్రమ ధర్మం. షోడశ సంస్కారాల్లో మొదటిది. సమాజ వికాసం కోసం ఋషులు ఏర్పరిచిన కొన్ని సంప్రదాయాలే సంస్కారాలుగా చెబుతారు. క్రమ వికాసం పొందించడమే వీటి లక్ష్యం. సంస్కారమనగా సంకల్పం, చక్కజేయుట, సిద్ధపరచుట. వివాహము, గర్భాధానము, పుంసవనము, సీమంతము, జాతక కర్మ, నామకరణము, అన్నప్రాశనము, చూడాకర్మ, నిష్క్రమణం, ఉపనయనం, వానప్రస్థం, సమావర్తనం, కేశాంతం, కర్ణవేధ, వేదారంభం, అంత్యేష్టి. ఈ 16 సంస్కారాలుగా భావించారు. అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరణ పొందుతాడు. ఈ సంస్కారాల ఆచరణ వివాహంతో మొదలవుతుంది. వివాహ వ్యవస్థే సామాజిక స్వస్థతకు, వ్యక్తి పురోగతికి పునాది. విశృంఖలతను నివారించి నియమబద్ధతను, పవిత్ర జీవనాన్ని నేర్పుతుంది. తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలి అనేదే దీని ఉద్దేశం. సంస్కారాల ప్రధాన ఉద్దేశం జీవుల క్షేమమే, ఉన్నతే. భారతవాసి షోడశ సంస్కార సంస్కృతుడు. రుణత్రయం. ప్రతి మనిషి 3 రుణాలు తీర్చుకోవాలి. అవి దేవరుణం, మాతాపితృరుణం, ఋషి రుణం. వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడానికి, పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించడానికి సత్సంతానాన్ని కనాలి. ఆ రకంగానే పితృరుణం తీరుతుంది. ఈ పితృయజ్ఞం పితాపృత పరంపరంగా నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అంతేగాక కని పెంచి పెద్ద చేసి జీవన మార్గం చూపించిన తల్లిదండ్రుల్ని వార్ధక్యంలో ఆదరించాలి, సుఖపెట్టాలి. తద్వారానే మాతాపితృరుణం తీరుతుంది. పైన పేర్కొన్న 3 రుణాల్ని తీర్చుకోకపోతే మోక్షం సిద్ధించదని చెబుతారు. మాతాపితృరుణం తీర్చుకోవడానికి వివాహం తప్పనిసరి. ఇక పురుషార్థ సాధన. పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ప్రతివారు వీటిని సాధించాలి. మోక్షం పరలోకానికి సంబంధించింది, మిగతా 3 ఇహానికి చెందినవి. ధర్మార్థ కామాలు 3 సాధించడానికి అనువైన వ్యవస్థ వివాహం. వాటిని సాధిస్తూ అది ధర్మసహితంగా మనిషి మనీషిగా రూపొందాలి. పశుత్వం విడిచి మానవత్వం దాటి దైవత్వం వైపు అడుగులేయాలి. ఒక యజ్ఞం. ప్రాచీనులు వివాహాన్ని ఒక యజ్ఞంగా, పరమ పవిత్ర కృత్యంగా భావించారు. వివాహం చేసుకుని గృహస్థ జీవనంలో ప్రవేశించని వారిని అయజ్ఞియ లేక యజ్ఞహీనుడు అని పేర్కొన్నారు. ఏకాకిగా ఉన్న పురుషుడు అపూర్ణుడు. అతడు చేసిన యజ్ఞము వలన దేవతలు తృప్తిని, ప్రీతిని పొందరు. భార్యా సహితుడే పూజించినప్పుడే తృప్తిని పొందుతారని వేదాలలో చెప్పబడింది. పెళ్లితోనే పరిపూర్ణత. స్త్రీ పురుషులు 2 సగాలు. ఇద్దరూ కలిస్తేనే సంపూర్ణత్వం. మనిషి జీవితానికి సార్థకత, సంతృప్తి, పరిపూర్ణత లభించడానికి పెళ్లి తప్ప మరో మార్గం లేదు. పూర్వులు సంస్కారాలన్నింట్లోనూ వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఇందుకే.
హైందవ ధర్మం ప్రకారం వివాహం ధార్మికమే కాదు, ఆధ్యాత్మికం కూడా. వ్యక్తి గృహస్థాశ్రమంలో ప్రవేశించి యజ్ఞాలు చేస్తూ పుత్రులను పొందాలి అని ఋగ్వేదం చెప్పింది. వంశం నిలవాలన్నా, స్వర్గం లభించాలన్నా స్త్రీ తోడుగా ఉండే వివాహం వల్లే సాధ్యం అని యాజ్ఞవల్క్య స్మృతి చెప్తున్నది. వివాహం చేసుకుని భార్యాపిల్లలతో కలిసి ఎవరైతే ధార్మిక కర్మలను చేస్తాడో వాడే పరిపూర్ణమైన మనిషి అని పేర్కొన్నది మనుధర్మశాస్త్రం. స్త్రీ పురుషుల దాంపత్య ధర్మాచరణకు వివాహమే నాంది. స్త్రీ పురుషుల జీవితాలను కలిపి ముడివేయడానికి పెళ్లికి మించిన సాధనం లేదు, ప్రత్యామ్నాయమూ లేదు. పెళ్లి మనిషి జీవితంలో పెద్దపీట వేసుకుని కూర్చున్నది. వివాహవేదం సింహప్రసాద్ గారి ధారావాహికలో మొదటి భాగం సంపూర్ణం. రెండో భాగం వచ్చే వారం విందాం.